ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండవ రోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తున్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు గంపడి మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని, గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు పూడ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి పరిస్థితులు ఒక్కటంటే 1 మీటర్ కూడా రోడ్డు నువ్వు వేయలేరు. రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో 23 కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. అందుకే సుపరిపాలన అని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి, డ్రిప్ ఇరిగేషన్ అనేది అనంతపూర్ వ్యవసాయంలో రైతులకు ఒక వరం ఇచ్చింది. 1 మీటర్ డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానీ, నాజుల్స్ కానీ మీరు ఇచ్చినటువంటి పరికరాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ సంస్థలే వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలకైతే 90% సబ్సిడీతో, బీసీ రైతులకైతే 70%, మిగతా రైతులకైతే 70% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇస్తామని చెప్పేసి వెంటబడి మరి అడుగుతూ ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి తేడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం. అందుకనే మేము చెప్తున్నాం, మాది సుపరిపాలనలో తొలి అడుగు 4.1 వర్షన్ జగన్మోహన్ రెడ్డి. మీది ఖచ్చితంగా 0.5లోనే మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి. నీకు 2.0 లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను.